హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 చూసినట్లయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మనకి హిస్టరీ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మనం ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన జనరల్ అవేర్నెస్ హిస్టరీ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఆన్లైనర్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతున్నాయి. డాస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది థర్డ్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మీకు నేను ఆల్రెడీ ఏం చెప్పాను అంటే రిపీటెడ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్లో మీకు ఐఎన్సీ గురించి చెప్పడం జరిగింది. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనిలో మనకి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ అధ్యక్షులు ఎవరు, ఫస్ట్ కమిటీ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది అని క్లియర్గా నేను బిఫోర్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇది చూసినట్లయితే బద్రుద్దీన్ త్యాబ్జీ చూసినట్లయితే మనకి మూడో సెషన్లో మనకి మొదటి ముస్లిము మనకి డాస్ వాజ్ ద ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది థర్డ్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మొదటి ముస్లిం ఎవరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధికత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బద్రుద్దీన్ త్యాబ్జీ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్ ఇండియా కిసాన్ సభ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1936 అట్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ డాష్ సెషన్ యాజ్ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్. మీకు ఇది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి. రీసెంట్గా సీజీఎల్లో కూడా వచ్చింది. ఆల్ ఇండియా కిసాన్ సభ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1936లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఐఎన్సీ కాంగ్రెస్ సభ సెషన్లో. అది ఏ సెషన్లో అంటే మనకి లక్నో సెషన్లో ఐఎన్సీలో ఇండియన్ కిసాన్ సభ స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే అమరావతి స్తూప ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనకి అమరావతి స్తూప అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. స్తూప అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సింది బుద్ధిజం గురించి. సో అమరావతి స్తూప ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. At which place in the Indus Valley civilization a brick structure has been identified as a dockyard meant for breathing ships and handling cargoes. అంటే మనకి పోర్టల్ మనకి చూసినట్లయితే లోతల్ని మనకి ఏంటంటే పోర్ట్ సిటీ అంటారు. సింపుల్గా పోర్ట్ సిటీ అంటే లోతలు. అట్ విచ్ ప్లేస్ ఇన్ హరప్ప డాక్యార్డ్ ఫౌండ్. హరప్ప డాక్యార్డ్ ఏ సిటీలో మనం ఏ ప్లేస్లో ఫౌండ్ చేయవచ్చు అంటే లోతల్లో అండి. నెక్స్ట్ మీకు ఇది కూడా చెప్పాను, ఎక్స్పెక్టెడ్ టాపిక్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది అని రెండు కూడా వచ్చాయి. నెక్స్ట్ బార్బారీ కేవ్స్ ఫ్యామస్లీ నోన్ ఫర్ డిపిక్టింగ్ అశోక్స్ ఇన్స్క్రిప్షన్ ఇది సిచ్యువేటెడ్ ఎట్. మనకి బార్బారీ కేవ్స్ చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి అంటే ఇవి బీహార్లో ఉంటాయి. మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్ చెప్పినప్పుడు మీకు అజంతా ఎల్లోరా ఎలిఫెంట్ కేవ్స్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఆ మూడు కాకుండా ఏమడిగాడు అంటే బార్బారీ కేవ్స్ గురించి అడగడం జరిగింది. బార్బారీ కేవ్స్ ఫేమస్లీ నోన్ ఫర్ డిపిక్టింగ్ అశోక్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ సిచ్యువేటెడ్ అంటే గయా బీహార్. నెక్స్ట్ బార్బారీ బైరాట్ రాక్స్ ఎడిక్ట్స్ మెయిన్లీ డిపిక్ట్స్ అశోక్ కన్వర్షన్ టు బుద్ధిజం ఫౌండ్ ఇన్ ఎక్కడంటే రాజస్థాన్ అండి. ఇక్కడ బార్బారీ కేవ్ అండి, ఇక్కడ బార్బారీ బైరాట్ రాక్స్ అండి. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ బై ద యాక్ట్ ఆఫ్ డాష్ ఆఫ్ ది గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ వాజ్ గివెన్ ద పవర్ టు లెజిస్లేటివ్ ఫర్ ఓల్ ఆఫ్ బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అంటే ఏ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది ఆ లెజిస్లేటివ్ పవర్ అనేది బ్రిటిష్ టెరిటరీస్కి ఇచ్చారు అంటే చార్టర్ యాక్ట్ 1833 అండి. ఏంటంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కైలాసనాథ టెంపుల్ ఎల్లోరా. మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్ చెప్పినప్పుడు ఈ పాయింట్ చెప్పానండి. కైలాస టెంపుల్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఏంటంటే కైలాసనాథ టెంపుల్ అని. ఓకేనా, అది మనకి ఏ స్టైల్లో కట్టారంటే ద్రవిడియన్ స్టైల్లో కట్టారని చెప్పడం జరిగింది. శివుడు ఆ టెంపుల్ దేనికోసం ఫేమస్ అంటే లార్డ్ శివ కోసం అని చెప్పాను. చూడండి, ఇట్ ఈస్ బిల్డ్ విత్ కంప్లీట్లీ ద్రవిడియన్ స్టైల్. ఇట్ ఈస్ మెయిన్లీ డివోట్ ఆఫ్ లార్డ్ శివ. This temple was carved out of the post of the hill. It was built during the Chola phase at Ellora. Which of the given statement is correct అని అడుగుతున్నారు. చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే చోళా పీరియడ్ కాదండి. ఇక్కడ మనకి ఫస్ట్ 2 రైట్ అవుతున్నాయి, అంటే ఫస్ట్ 3 రైట్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ 3 is రైట్ అండి, చోళా డైనస్టీ కాదు. నెక్స్ట్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా who unfurled the flag of the Indian Germany in 1907. చూసినట్లయితే బ్రిటిష్ రూల్ టైంలో మన ఇండియా జెండాని విదేశీయాల్లో ఎగరవేసిన మొదటి వాళ్ళు ఎవరు అంటే 1907లో ఎవరంటే మనకి బికాజీ కామా అండి. ఓకేనా, వెరీ చాలాసార్లు రిపీట్ వస్తున్న క్వశ్చన్. డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది పల్లవ కింగ్స్ వాజ్ ద షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం
బిల్ట్ మహా చూడండి, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్లో మీకు రీసెంట్గా చెప్పిన టాపిక్ నుండి వచ్చిన క్వశ్చన్ అండి ఇది. పల్లవాస్ మహాబలిపురం సోర్ టెంపుల్ ఎవరు కట్టారు అంటే నరసింహవర్మన్ II అండి. ఎవరు? నరసింహవర్మన్ II. ఇది ఇంపార్టెంట్ అండి. 2 ఆ 1 ఇంపార్టెంట్ అది. తర్వాత గాంధీజీ గివ్ ఈ స్లోగన్ డూ ఆర్ డై డ్యూరింగ్ విచ్ మూమెంట్ సత్యాగ్రహ. ఏ మూమెంట్లో మనకి డూ ఆర్ డై అనే స్లోగన్ ఇవ్వడం జరిగిందంటే క్విట్ ఇండియా మూమెంట్. ఎప్పుడు? క్విట్ ఇండియా మూమెంట్ 1942. దీన్నే ఆగస్ట్ మూమెంట్ అని కూడా పిలుస్తారు. గాంధీజీ ఈ మూమెంట్లోనే 1942లోనే క్విట్ ఇండియా మూమెంట్లోనే డూ ఆర్ డై అనే స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ క్విట్ ఇండియా. నెక్స్ట్ గుంటపల్లి చైత్య బుద్ధిస్ట్ కేవ్ ఇన్ సిచ్యువేటెడ్ విచ్ స్టేట్. మనకి గుంటపాలి చూడండి, గుంటపాలి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ గుప్తా ఎంపైర్ చంద్రగుప్త I వాజ్ ద ఫస్ట్ రూలర్ టు అడాప్ట్ విచ్ టైటిల్. మనకి గుప్తా ఎంపైర్ మనకి చంద్రగుప్త Iకి ఫస్ట్ ఏ టైటిల్ వచ్చింది, ఏ బిరుదు వచ్చిందంటే మహారాజాది రాజా అని మొదటిగా బిరుదు ధరించింది ఎవరు అంటే చంద్రగుప్త I. అతను ఏ డైనెస్టీకి సంబంధించిన వాళ్ళంటే గుప్త డైనెస్టీ. మీకు ఎక్స్పెక్టెడ్ టాపిక్స్లో డైనెస్టీస్ అండ్ ఫౌండర్స్ అని చెప్పడం జరిగింది. ఆ టాపిక్ నుండి వచ్చిన క్వశ్చన్ ఇది. అరిసేన ద ఆథర్ ఆఫ్ ప్రయాగ్ పరషిత్ వాజ్ ద కోర్ట్ పోయిట్ వాజ్ ద గుప్త ఎంపైర్. మనకి సముద్రగుప్తుడు గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ సముద్రగుప్త ఆస్థానంలో మనకి అరిసేనుడు ఉంటాడు. అరిసేనుడు రాసింది ప్రయోగ ప్రసిత అనే ఒక బుక్ను కూడా రాయడం జరిగిందండి. కోర్ట్. నెక్స్ట్ హెన్రీ లూయిస్ వివర్ డెరోజీ ఏ టీచర్ అట్ హిందూ కాలేజ్ కోల్కత్తా ఇన్ 1820s promoted radical ideas and encouraged his public to question all authorities referred to as the dash students attacked tradition and customs, demanded education for women and campaigning for freedom of thoughts and expression. అది ఏ మూమెంట్లో జరిగింది అంటే హెన్రీ లూయిస్ వివర్ డెరోజీ. ఏ మూమెంట్ అంటే మనకి యంగ్ బెంగాల్ మూమెంట్ అని చూసుకోవచ్చు. హెన్రీ లూయిస్ వివర్ డెరోజీ ఏ మూమెంట్లో అంటే యంగ్ బెంగాల్ మూమెంట్ అని. తర్వాత హౌ మెనీ మహాజనపదస్ వేర్ దేర్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ బుద్ధిజం. చూడండి, మహాజనపదేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాజనపదేశం అంటే ఇక్కడ మనకి హౌ మెనీ మహాజనపదస్ వేర్ దే డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ బుద్ధ టైంలో ఎన్ని మహాజనపదేశాలు ఉన్నాయంటే 16 ఉన్నాయండి. ఓకేనా. ఇబన్ బటుటా హూ విజిటెడ్ ఇండియన్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తనేట్ ఒరిజినల్లీ బిలాంగ్ టు విచ్ కంట్రీ. మనకి ఇబన్ బటుటా మనకి ఢిల్లీ సుల్తనేట్ టైంలో రావడం జరిగింది. అయితే ఇబన్ బటుటా ఏ దేశం అని అడుగుతున్నారు? మొరాకో అండి. ఓకేనా. ఇది అడుగుతున్నారు ఎగ్జామ్లో ఇది అడుగుతున్నారు, మొరాకో. తర్వాత ఐడెంటిఫై ద మొఘల్ ఎంపైర్ హూ వాజ్ ఇంప్రైజ్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్ ఆగ్రా ఆఫ్టర్ ద వార్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ హిజ్ సన్స్. ఇక్కడ మొఘల్ ఎంపైర్లో ఏమడుగుతున్నాడంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్ ఆగ్రా ఆఫ్టర్ ద వార్ ఆఫ్ సక్సెషన్. అదే వార్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆగ్రాలో ఉండిపోయిన వాళ్ళు ఎవరు అంటే షాజహాన్ అండి. ఓకేనా. ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. తర్వాత ఇన్ 1883 వాట్ అలౌడ్ ఇండియా టు ట్రై యూరోపియన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఏదంటే ఇబన్ బటుటా, అదే ఎల్బర్ట్ విల్. ఇన్ 1833లో మనకి అలౌడ్ ఇండియా టు యూరోప్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఏంటంటే బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎల్బర్ట్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు వస్తుంది. ఇన్ 1908 ఖుడరామ్ బోస్ అలాంగ్ విత్ డాష్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద థ్రోయింగ్ బాంబ్ ఎట్ క్యారేజ్ బిలాంగింగ్ టు ఆక్యుపైడ్ కింగ్స్ ఫోర్ట్ దెన్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ముజఫర్. మనకి బాంబులు ఇసిరే చూడండి. 1908లో బాంబులు ఇసిరే కేసులో ఎవరు ఉన్నారంటున్నారు? ప్రఫుల్లా చాకీ. ఎవరంటే ప్రఫుల్లా చాకీ. తర్వాత ఇన్ డిసెంబర్ 1929 జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్లీ డిమాండెడ్ డాష్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్. అంటే నాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి అనేసి జవహర్లాల్ నెహ్రూ 1929 లాహోర్ సెషన్లో ఇక్కడే సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని తీసుకురావడం జరుగుతుంది 1929లోనే. ఓకేనా. దాన్ని కంప్లీట్ ఫ్రీడమ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ హరప్ప ద గ్రానరీ హార్డ్ రోస్ ఆఫ్ డాష్ బ్రిక్ ప్లాట్ఫామ్స్ ఫర్ ది థ్రస్సింగ్ ద గ్రానరీస్. అంటే అవి ఏ షేప్లో ఉంటాయంటే సర్క్యులర్ అండి. ఇన్ హరప్ప ద గ్రానరీ హ్యాడ్ రోస్ ఆఫ్ బ్రిక్
ప్లాట్ఫామ్స్ ఫర్ ద ట్రస్టింగ్ గ్రైనస్ అంటే సర్క్యులర్. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా విచ్ గవర్నర్ జనరల్ క్రియేటెడ్ ఏ ప్రొఫెషనల్ క్యాడర్ ఆఫ్ కంపెనీ సర్వెంట్స్ మేకింగ్ ప్రొవిజన్స్ ఫర్ దెమ్ జనరస్ శాలరీస్ క్రియేట్ చేసింది ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్ అండి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా who became the first governor general after the post of governor was elevated the governor and governor of Bengal. మనకి ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ హూ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తనేట్స్ వాట్ వాజ్ ద గ్రూప్ ఆఫ్ 40? గ్రూప్ ఆఫ్ 40 అంటే దేర్ వర్ మోస్ట్లీ పవర్ఫుల్ టరిస్కన్ స్లేవ్స్ of Iltutmish who took power in the interim following the Sultanate Razia killing. తర్వాత in which Harappan site was a paved bathroom found చూసినట్టయితే మనకి మొహంజదారో, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొహంజదారో మృతికుల దెబ్బ అంటారు దీన్ని. ఓకేనా తెలుగులో. ఇన్ విచ్ ప్లేస్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్ ద రెజల్యూషన్ ఆఫ్ ది పూర్ణ స్వరాజ్ ఎక్కడంటే మనకి లాహోర్ సెషన్లో తీర్మానం ప్రకటిస్తారు 1929లో అండి, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. తర్వాత ఇన్ విచ్ ఇయర్ డిడ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అజ్యూమ్ ఆఫీస్ యాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఏ ఇయర్లో అంటే 1952లో అండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ తమిళనాడు రీజియన్? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1929లో అండి, 1929లో. కాళిదాస వాజ్ ద ఫేమస్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్, మనకి కాళిదాస వాజ్ ద ఫేమస్ పోయిట్ ఎక్కడంటే చంద్రగుప్త టూ టైంలో అండి, చంద్రగుప్త టూ టైంలో. తర్వాత కథిసేత్రస్రగర ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ వాజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ అండి. నెక్స్ట్, లార్డ్ ఖాన్ టెంపుల్ అట్ ఐహోలీ ఇన్ కర్ణాటక ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్? మనకి వెర్సన్ స్టైల్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి టెంపుల్ స్టైల్లో నగరీ స్టైల్ ఉంటుంది, ద్రవిడియన్ స్టైల్ ఉంటుంది, వెర్సన్ స్టైల్ ఉంటుంది. అయితే మనకి కర్ణాటకలో ఉన్న లార్డ్ ఖాన్ టెంపుల్ ఎక్కడంటే ఐహోలీలో ఉంది. అది దేనికి ఎగ్జాంపుల్ అంటే వెసరా స్టైల్కి. మహాత్మా గాంధీ కాల్డ్ ఏ హాల్ట్ టు ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్టర్ ద చౌరా ఇన్సిడెంట్. వేర్ ఈజ్ ద చౌరా లొకేటెడ్? మనకి చౌరా ఎక్కడ లొకేటెడ్ అని అడుగుతున్నారు. గోరఖ్పూర్లో ఉందండి చౌరా. మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీ అందరికీ తెలిసిందే. On 12th March of 1930, Gandhiji with his 72 followers began a march from the Veera to Dandi coast. మనకి ఎక్కడి నుండి ఎక్కడికంటే సబర్మతి ఆశ్రమం నుండి దాండీ మార్చ్కు 12th March 1930 మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మనకి అదే సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికంటే మనకి దాండీ మార్చ్ నుండి సబర్మతి ఆశ్రమం వరకు అండి. Post 1857 revolt, the Peel Commission was set up to the given on recommendation on dash reorganization of British in India. అంటే ఏ పోస్ట్ని మనకి 1857 తర్వాత పెట్టారు అంటే మిలిటరీ అండి. ఓకేనా. ఇన్ పోస్ట్ 1857 the Peel Commission was set up given recommendation on ఏంటంటే military recognition of the British India. తర్వాత రాజతరంగిణి ద బుక్ ఆథర్డ్ బై ది కలహాని ఇన్ 12th century వాజ్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ ద విచ్ లాంగ్వేజ్? మనకి రాజతరంగిణి రాసింది ఎవరు అంటే కలహాని అని తెలుసు. అది ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాశారు. ఏ సెంచరీలో రాశారంటే 12th centuryలో. రిపబ్లిక్ డే ఇన్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ టు కమామరేట్. మనకి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు అంటే ద డేట్ ఆన్ విచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎఫెక్ట్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా January 26 నుండి మనకు రావడం జరిగింది కాబట్టి January 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత సాంస్క్రిట్ కాలేజ్ అట్ బెనారస్ వాజ్ ఫౌండ్. మనకి సాంస్క్రిట్ కాలేజ్ని బెనారస్లో సాంస్క్రిట్ కాలేజ్ని ఏంటంటే నిర్మించింది ఎవరు, ఫౌండ్ చేసింది ఎవరు అంటే
జాన్థన్ డాంకన్. ఓకేనా, జాన్థన్ డాంకన్ ఎవరంటే సాంస్క్రిట్ కాలేజ్ అట్ బెనారస్ వాజ్ ఫౌండర్. షేర్ ఖాన్ డిఫీటెడ్ హుమాయూన్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చౌసా అండ్ కనౌజా అండ్ ఫోర్స్డ్ ఇన్ ద ఫీల్డ్. చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే షేర్ ఖాన్ డిఫీటెడ్ హుమాయూన్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చౌసా అండ్ కనౌజా అండ్ ఎక్కడంటే ఫోర్స్డ్ ఇమ్ టు ఫీల్ టు ఇరాన్. స్తూపాస్ ఆర్ సింబల్ ఆఫ్ విచ్ రిలీజియన్? మీకు ఇప్పుడు చెప్పాను, స్తూపాస్ అనేవి బుద్ధిజం. స్తూపాస్ అంటే వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే బుద్ధిజం గుర్తు రావాలి. స్తూపాస్ ఆర్ సింబల్ ఆఫ్ విచ్ రిలీజియన్ అంటే బుద్ధిజం అండి. తానేశ్వర వరది వర్ధన్ డైనస్టీ రూల్ అరౌండ్ ద ప్రజెంట్ డే స్టేట్. మనకి తానేశ్వరం అనేది ప్రజెంట్ ఎక్కడుందని అడుగుతున్నారు. ప్రజెంట్ హర్యానాలో ఉందండి. ఓకేనా, ప్రజెంట్ హర్యానాలో ఉంది. నెక్స్ట్, ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాపులర్ నోన్ యాజ్ ద ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్. ముస్లిం లీగ్ అనేది ఏ ఇయర్లో ఫౌండ్ అయింది, అది ఏ ఇయర్లో మనకి అదే స్టార్ట్ చేశారు అంటే 1906లో అండి. సో ముస్లిం లీగ్ ఆలీ బ్రదర్స్. ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాపులర్లీ నోన్ యాజ్ ఏ ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద 1960. ఎవరంటే ఆలీ బ్రదర్స్. ద బ్యాటిల్ ఆఫ్ కన్వా వాజ్ ద ఫాట్ బిట్వీన్ ద ఫోర్స్ ఆఫ్ ది బాబర్ అండ్ రాజ్పుత్ ఫోర్స్డ్. అయితే ఇందులో ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. ఫోర్స్డ్ బై ది రాణా సింగ్ అండి. ఓకేనా, బాబర్కును రాజ్పుత్ ఫోర్స్ రాణా సింగ్కి జరుగుతుంది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్స్ హెడెడ్ బై ది రాబర్ట్ క్లైవ్ అండ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్. ఎక్కడ జరిగింది అంటే 1757లో జరిగింది. మనకి సిరాజ్ దౌలకును రాబర్ట్ క్లైవ్కి జరుగుతుందండి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. ఓకేనా, వెరీ ఎగ్జాంపుల్ చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నాం. ద చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ ఫైయన్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్ ఇచ్గుప్తా ఎంపైర్. ఏ గుప్తా ఎంపైర్ టైంలో మనకి ఫాయన్ అనేది రావడం జరిగింది అంటే చంద్రగుప్త 2 టైంలో అండి. ఎక్కడంటే చంద్రగుప్త 2 టైంలో. తర్వాత ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ 26th November in 1949. మీకు చూడండి 26th Novemberలో మనం ఏం చెప్పుకుంటామంటే కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అదే 26th January చూస్తే రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 26th November 1942 కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాము. 26th January 1950 కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్, అంటే కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి మనం 26th January రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ బై ద యాక్ట్ ఆఫ్. మనకి ఫెడరల్ కోర్ట్ అనేది ఏ యాక్ట్ ద్వారా ఏర్పడిందంటే 1935 ఇండియన్ యాక్ట్. మనకి భారత ప్రభుత్వ 1935 యాక్ట్ వల్ల మనకి ఫెడరల్ కోర్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. తర్వాత అవి మనకి సుప్రీంకోర్టుగా రూపుదాల్చుకున్నాయి. ఫెడరల్ కోర్ట్. ద ఫస్ట్ ట్రైన్ స్టీమ్డ్ ఆఫ్ ఫ్రమ్ ది ముంబై టు. మనకి మొదటి ట్రైను చూసినట్లయితే 1953లో లార్డ్ డల్హౌసీ టైంలో ట్రైన్స్ అయితే వేయడం జరిగింది. ఎక్కడి నుండి అంటే ముంబై టు థానే. తర్వాత ద గ్రేట్ బాత్ వాజ్ ఫౌండ్ ఇన్. మనకి హరప్ప సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గ్రేట్ బాత్ ఎక్కడ ఉందంటే మొహంజుదారోలో ఉందండి. తర్వాత ద గ్రీక్ అంబాసిడర్ మెగస్తనీస్ వాజ్ సెంట్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య బై విచ్ గ్రీక్ కింగ్ అంటే సెలికస్ నికేటర్ అండి. మనకి ఎవరిని అంటే మెగస్తనీస్ని ఎక్కడికి పంపిస్తారంటే చంద్రగుప్త మౌర్యకి పంపిస్తారు. ఎవరు అంటే సెలికస్ నికేటర్. ద గ్రీక్ అంబాసిడర్ మెగస్తనీస్ వాజ్ సెంట్ టు ద కోర్ట్ ఆఫ్ ది చంద్రగుప్త మౌర్యన్ బై విచ్ గ్రీక్ కింగ్ ఎవరిని పంపిస్తారంటే సెలికస్ నికేటర్ అండి. అక్కడ ద హిస్టారిక్ సాల్ట్ మార్చ్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ అండ్ ఈజ్ ఫాలోవర్స్ ఫ్రమ్. ఎక్కడి నుండి ఎక్కడికంటే సబర్మత్ ఆశ్రమం నుండి దాండి వరకు అండి. తర్వాత ద లొకేషన్ ఆఫ్ దమక్ స్తూప. ఎక్కడుందంటే దమక్ స్తూప మనకి సారనాథ్లో ఉందండి. దమక్ స్తూప ఎక్కడుందంటే సారనాథ్లో ఉంది. తర్వాత ద ప్రివెంటియేషన్ ఆఫ్ సెడిటేషన్ మీటింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ డాష్ బై కొలోనియల్ గవర్నమెంట్ 1907 అండి. 1907. తర్వాత ద క్విట్ ఇండియా రిజల్యూషన్ వాజ్ రాటిఫైడ్ ఇన్ ద డాష్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు లాంచ్ ద మూమెంట్.
మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ని లాంచ్ చేద్దామని ఏ ఇయర్లో డిసైడ్ చేశారు, ఏ సెషన్లో డిసైడ్ చేశారు అంటే మనకి బొంబాయిలో అండి, బాంబే సెషన్లోని. ద క్విట్ ఇండియా రిజల్యూషన్ వాజ్ రాటిఫైడ్ ఇన్ ద డాష్ సెషన్ అంటే ముంబై సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు లాంచ్ ద మూమెంట్. ఇవి ఇంపార్టెంట్ అండి. తర్వాత ద రిజల్ట్ ఆఫ్ విచ్ మూమెంట్ సత్యాగ్రహ వాజ్ అబాలిష్డ్ ఆఫ్ ది తింతేకాయ సిస్టమ్ అండర్ ద విచ్ ఫార్మర్ వేర్ ఆస్క్ టు కల్టివేషన్ ఇండిగో 3/20 ఆఫ్ ద థర్డ్ హోల్డింగ్స్. ఎక్కడంటే చంపారని సత్యాగ్రహ ద్వారానే 3/20ని అబాలిష్ చేయడం జరిగింది. తర్వాత ద రైత్వారీ సిస్టమ్ డివైజ్డ్ థామస్ మున్రో in which peasants cultivators had to pay annual taxes directly to the government was prevalent in which present day state or province అంటే ఎక్కడంటే తమిళనాడు. మనకి అప్పుడు రైతువారీ సిస్టమ్ ఉండేది, జమీందారీ సిస్టమ్ ఉండేదండి. ఆ రైతువారీ సిస్టమ్ అని ఎక్కడంటే విచ్ ఈజ్ ప్రెజెంట్ కల్టివేటర్స్ పే యాన్యువల్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ద గవర్నమెంట్ వాజ్ ప్రివిలెంట్ ఇన్, అది ఎప్పుడు ప్రజెంట్ డేలో ఎక్కడుందంటే తమిళనాడులో ఉందండి. The Sisodiya ruler of Mewar, Amar Singh, accepted Mughal service during the region of ఎక్కడంటే మనకి జహంగీర్ అండి. The Sisodiya ruler of the Mewar and Amar Singh accepted Mughal service during the ఏ టైంలో అంటే జహంగీర్ టైంలో యాక్సెప్ట్ చేయడం జరిగిందండి సిసోడియా అండి. తర్వాత ద టాల్ స్కల్ప్చర్ ఆన్ ది బహుత్ స్తూప ఆర్ ది డిపిక్షన్ ఆఫ్ ది ఎక్కడంటే యాక్సెస్ అండ్ యాక్సిన్స్ అండి. ద స్టాల్ స్కల్ప్చర్ ఆన్ ది బృహత్ స్తూప. తర్వాత ద త్రయంబకేశ్వరం టెంపుల్ విచ్ ఈజ్ సెట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నాసిక్ మహారాష్ట్ర వాజ్ బిల్ట్ బై. మనకి త్రయంబకేశ్వరంలో మనకి ఎక్కడంటే మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరం టెంపుల్ ఉందండి. ఇది ఎక్కడుందంటే ఎవరు కట్టారు అంటే బాజీరావు అండి. త్రయంబకేశ్వరం అనే టెంపుల్ అనేది ఎక్కడుందంటే బాజీరావు అండి. ద విజయనగరం ఎంపైర్ ఇన్క్లూడ్ పీపుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కల్చర్ రీజియన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. తెలుగు, మరాఠీ, కర్ణాటక, తమిళ్. మనకు చూసినట్లయితే విజయనగరం ఎంపైర్ చూసినట్లయితే మేజర్గా సౌత్లో ఉంటారండి ఎక్కువ. సౌత్ అంటే సౌత్ మీన్స్ ఇక్కడ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెలుగు వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళ్ వాళ్ళు ఉంటారండి, మరాఠీ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ అంటే మరాఠీస్ అండి. ద విక్రమ్శీల యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ అండర్ ద పార్టిజన్ ఆఫ్ ది కింగ్. మనకి విక్రమ్శీల యూనివర్సిటీస్ని ఎవరు ఫౌండ్ చేశారు అంటే ధర్మపాల విక్రమ్శీల యూనివర్సిటీ. త్రూ అన్ యాక్ట్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ రిమూవ్డ్ అండ్ న్యూ పోస్ట్ ఆఫ్ వైస్రాయ్ గాట్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. మనకి న్యూ వైస్రాయ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1857 రివోల్ట్ యాక్ట్ తర్వాత మనకి 1858 యాక్ట్ రావడం జరిగింది. అప్పుడే ఏమైందంటే న్యూ పోస్ట్ వైస్రాయ్ అనేది రావడం జరిగిందండి. తర్వాత అండర్ ద గవర్నర్ జనరల్షిప్ ఆఫ్ డాష్ పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1793. మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే చార్లెస్ కార్న్వాలిస్. తర్వాత అండర్ విచ్ మొఘల్ ఎంపైర్ వెర్ ద మరాఠీస్ ఏ మేజర్ ఛాలెంజ్ టు ది సోవర్నిటీ ఆఫ్ ది మొఘలస్ అంటే ఔరంగజేబ్ అండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ డైనెస్టీ ద రూల్డ్ ఓవర్ ద మగధ కింగ్డమ్ని మొదట పాలించింది ఎవరు అంటే హరియంక డైనెస్టీ వాళ్ళండి. నెక్స్ట్ వెన్ అక్బర్ ఇంట్రడ్యూస్డ్ మున్సబ్దారీ సిస్టమ్ వాజ్ ద లోయెస్ట్ గ్రేడ్ ఆఫ్ మున్సబ్దార్. అందులో లోయెస్ట్ గ్రేడ్ అంటే 10 అది లోయెస్ట్ గ్రేడ్ అండి. అక్బర్ ఇంట్రడ్యూస్ చేసిన దానిలో. వేర్ వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1904. మనకు చూసినట్లయితే సిమెంట్ ప్లాంట్ ఫస్ట్ ఎక్కడ లొకేట్ అయిందంటే చెన్నైలో లొకేట్ అయింది. అది ఏ ఇయర్లో అంటే 1904లో అండి. సిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతుంది. వేర్ వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ ఇండియా అంటే 1904లో చెన్నైలో లొకేట్ అయ్యిందండి. విచ్ యాక్ట్ అబాలిష్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోల్ ఆఫ్ ద ట్రేడ్ విత్ ద చైనా. ఏ యాక్ట్ ద్వారా వాళ్ళు మోనోపోల్ ట్రేడ్ని వాళ్ళు అబాలిష్ చేయడం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు
చార్టర్ యాక్ట్ 1833లో అండి. విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ టైటిల్ ఆఫ్ ది వైస్రాయ్ టు ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి వైస్రాయ్ నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ యాక్ట్ మార్చింది అంటే 1853 అండి. 1853 ఓకేనా. వైస్రాయ్ని విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ ద టైటిల్ ఆఫ్ ద వైస్రాయ్ టు ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ అంటే 1858. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదో 1858 వచ్చింది మనకి క్వశ్చన్. ఇదిగోండి న్యూ పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ రిమూవ్ చేసి వైస్రాయ్ అనే పోస్ట్ని తీసుకొచ్చింది ఇక్కడ 1853 చూడండి. ఇది 1858 63 క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వేర్ వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ ఇది లొకేటెడ్ చెన్నై. మనకి మోనోపోల్ ట్రేడ్ని అబాలిష్ చేసింది ఎక్కడంటే చార్టర్ యాక్ట్ 1833 నుండి. నెక్స్ట్ వైస్రాయ్ అనే పోస్ట్ని ఏ ఇయర్లో క్రియేట్ చేశారంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. తర్వాత విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది పల్లవాస్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కాంచీపురం. పల్లవాస్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కాంచీపురం. తర్వాత విచ్ డైనెస్టీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఫౌండ్ ఆగ్రాసిటీని ఫౌండర్ ఎవరంటే లోడీ డైనెస్టీ. తర్వాత విచ్ ఇండో గ్రీక్ కింగ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ మిలాందపా అండ్ మిలాందో ఎక్కడంటే మెహందర్వాన్. విచ్ ఇస్ ద ఎర్లియస్ట్ లిటరరీ రికార్డ్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్ ఎక్కడంటే ఋగ్వేద. విచ్ ఇస్ ద ఎర్లియస్ట్ లిటరరీ రికార్డ్ ఇన్ ఇండియన్ కల్చర్ ఏంటంటే ఋగ్వేద అండి. విచ్ కింగ్ తులవా డైనెస్టీ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ యువరాజ సత్పంచర్య అని ఎవరికి బిరుదు ఉందంటే కృష్ణదేవరాయకి. విచ్ కింగ్ ఆఫ్ తులవా డైనెస్టీ విజయనగర సామ్రాజ్యం సంబంధించి తులవా డైనెస్టీకి సంబంధించి మనకి యువరాజ సత్పంచర్య అనే బిరుదు కలిగిన వాళ్ళు ఎవరంటే కృష్ణదేవరాయ వాళ్ళు. ఇది మనకి ఈరోజు E75 క్వశ్చన్. నెక్స్ట్ సెషన్లో మరో క్వశ్చన్ అన్ని రిపీటెడ్గా వస్తున్న సీజీఎల్ అదే ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్లో వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.